మిరాయ్ ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే అబౌవ్ యావరేజ్ అనిపించింది. కొన్ని సీన్స్ అయితే ఎస్పెషల్లీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. కానీ మిగతా సినిమాలోనే అక్కడక్కడ కొన్ని దెబ్బలు ఉన్నాయి. బట్ స్టిల్ టీఎఫ్ఐలో రీసెంట్ టైమ్స్లో వచ్చిన బెస్ట్ మూవీ. తేజ సజ్జ గారి యాక్టింగ్ ఇంతకుముందు కొంచెం అమాచ్యూరస్గా అనిపించేది నాకు. బట్ ఇందులో మాత్రం ఎక్స్పీరియన్స్ యాక్టర్గా చాలా న్యాచురల్గా చేశారు. ఆడియన్స్కి మూవీలో ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది అయితే ఆ విజువల్ ఎఫెక్ట్స్కి రండి. అసలు వేరే లెవెల్లో ఉండే. అరౌండ్ 50-60 crores బడ్జెట్తో ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ తీసుకొచ్చారు. మన పాన్ ఇండియా మూవీస్లో ఉండే ఆ చిల్లర విఎఫ్ఎక్స్ అయితే దీంతో పోల్చడానికి కూడా పనికిరాదు. దీన్ని బట్టి చూస్తుంటే ప్రాబ్లం బడ్జెట్ది కాదు, విజన్ ఉంటే ఎలా అయినా బెటర్ అవుట్పుట్ తీసుకురావచ్చు అని చూపించారు మిరాయ్తో. స్టోరీ చూసుకుంటే కళింగ యుద్ధం తర్వాత అశోకుడు తన పవర్స్ని ఒక 9 booksలో దాస్తాడు. వాటన్నిటినీ ఎలాగైనా దక్కించుకొని గాడ్ అయిపోవాలని మన మనోజ్ని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా తేజ సజ్జ గారు యోధాగా మారి ఇదంతా జరగకుండా ఎలా ఆపుతారు అనేదే మెయిన్ స్టోరీ. విలన్ ఈ బుక్స్ అన్ని ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం కొంచెం థానోస్ ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ కలెక్ట్ చేస్తున్నట్టు ఆ టైప్ వైబ్స్ వచ్చినాయి. ఇంకా అక్కడక్కడ కలేజా వైబ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనుషులందరినీ కాపాడే వాడిని తీసుకురా వెతికి అని చెప్పి హీరోయిన్ పంపిస్తారు. సో అక్కడ ఫస్ట్ హాఫ్ కొంచెం కలేజాలా అనిపించింది నాకైతే. మన మంచు మనోజ్ అని ఈ నెగిటివ్ రోల్లో చాలా ఫ్రెష్గా చూపించారు. ఈ మూవీ తర్వాత ఫ్యూచర్లో ఇలాంటి డిఫరెంట్ రోల్స్ చేసే ఆఫర్స్ డెఫినెట్లీ వస్తాయి. ఇంకా ఈ క్యారెక్టర్ని కూడా బాగా చూపించారు. విలన్కి ఉన్న బ్యాక్ స్టోరీ అండ్ అక్కడ సీక్వెన్సెస్ మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది నాకు. కొన్ని సీన్స్లో డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని గారి ఎగ్జిక్యూషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్లో ఈగల్తో ఇచ్చిన ఎలివేషన్, మనోజ్ అండ్ తేజ సజ్జా గారి డ్యూయల్ ఫైట్ మంచి హై ఇచ్చాయి మూవీలో. అందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అంటున్నారు, కానీ నాకైతే ఇదే వన్ ఆఫ్ ద మెయిన్ డ్రాబ్యాక్స్ మూవీలో. యాక్షన్ ఎపిసోడ్ ఆర్ ఎలివేషన్ పడుతున్నా సరే మ్యూజిక్ ఇంకా బాగుండుంటే వేరే లెవెల్ హై వచ్చి ఉండేదేమో అనిపించింది. మంచు మనోజ్ గారు వచ్చేటప్పుడు ఆ డ్రమ్ స్కోర్ అయితే సెట్ అవ్వలేదు. ట్రైలర్లో పెట్టిన థీమ్ అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి ప్లే అవుతూ ఉంటుంది, అది మాత్రం బాగుంది. ఇదంతా బాగానే ఉంది, మరి అబౌవ్ యావరేజ్ ఎందుకురా అంటే రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే దగ్గరే కొంచెం దెబ్బేసిందండి. డైలాగ్స్ ఇంకా బాగా రాసుకోవాలి. యాక్టర్స్ చెప్తుంటే ఆ ఎమోషన్ అండ్ ఇంపాక్ట్ రావట్లే, బ్లాండ్గా అనిపించింది. అండ్ ప్రొసీడింగ్స్లో దీనివల్ల కొంచెం ల్యాగ్ కూడా వచ్చింది. ప్రతి ఆస్పెక్ట్ని ఓవర్ డ్రామటైజ్ చేసేసి చిన్నపిల్లలకి చెప్పినట్టుగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు అనే ఆస్పెక్ట్ మైండ్లో పెట్టుకొని ఇలా తీసారేమో అనిపించింది నాకైతే. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తప్ప మిగతా సినిమాలో స్క్రీన్ ప్లే కూడా ఫ్లాట్గా ఉంది. చూస్తున్నాంరా ఏదేదో జరుగుతుంది, వీడు ఎడిటో వెళ్తున్నాడు అన్నట్టే ఉంటుంది. దీనివల్ల ఎమోషనల్ డిస్కనెక్ట్ వచ్చి పెద్ద ఇంట్రెస్టింగ్గా చూడం మన సినిమా మొత్తం. 2 hours 50 minutes మూవీలో ఈజీగా ఒక 20-25 minutes కట్ చేసి పేసింగ్ ఫాస్ట్గా పెట్టుంటే ఓవరాల్ ఇంపాక్ట్ ఇంకా హై ఉండేది. బేసికలీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మూవీని కొంచెం డమ్ డౌన్ చేశారనమాట. అంటే మినిమం డిగ్రీ చదవక్కర్లేదు, 5th class చదివితే చాలు అర్థమైపోద్ది అన్నట్టు ఉంది సినిమా. సో ఓవరాల్గా అవుట్ స్టాండింగ్ విఎఫ్ఎక్స్తో కొంచెం ల్యాగ్ ఉన్నా సరే డెఫినెట్లీ వర్త్ ద వాచ్. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో థియేటర్కి వెళ్ళి చూసేయండి. సో దిస్ ఇస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా మయం. బాయ్. ఇదే మిరాయ్.